షన్ను గారు రూమ్ ఇస్తారులేండి, మీరు మీద పడి కసేస్తారా ఏంటి? ఇస్తారులే మీకు. రిసెప్షన్ టేబుల్ కొంచెం అట్టు కూర్చొని 3 days మీ కాంప్లిమెంటరీ అగో స్పెషల్ బాల్కనీ ఉంది. నంబర్ 1 నో నాయిస్ అది ఇంపాసిబుల్. ఎక్కువ అరవకూడదు. థర్డ్ వన్ ఫుడ్ కాంప్లిమెంటరీ మీ దాంట్లో వచ్చింది. ఫిఫ్త్ వన్ ఎక్కువ సార్లు పిలవకూడదు, ఆ వార్డెన్ ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, మెసేజ్ చేయకూడదు. ఒకవేళ చేస్తారనుకో మీరే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది హాస్టల్ కైండ్ ఆఫ్ హోటల్ రూమ్. ఎస్ అంతే. ఈ రూమ్ కమ్ ఇది స్కూల్ హాస్టల్. ఇది ఇంకా డాన్స్ క్లాస్ కూడా ఉంటుంది. డాన్స్ క్లాస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, డాన్స్ క్లాస్ ఆల్సో. అయితే 1 lakh rupees ఫైన్ కట్టాలి. 1 lakh అంట చూడు. ముందు ఈ మేడం గారికి చెప్పండి అసలు ఆడవకూడదు అని చెప్పు. అసలు ఏమకోవచ్చు. అంత క్యూట్ చెప్తుంది. అదిగో మీ కాంప్లిమెంటరీ అవి నీకోసం, అదిగో గిఫ్ట్ ఇచ్చింది నిత్య అక్క అవి. ఓకేనా? చూసావా ఎన్ని రూల్స్. అమ్మా ఏంటమ్మా రూల్స్ నచ్చలేదా నీకు? ఎందుకు పిలుస్తున్నావు అన్నిసార్లు? ఫోన్ లో చాటింగ్, ఫోన్ టిక్ టాక్స్ అస్సలు చూడకూడదు. బెడ్ పైన ఎక్కువ దొర్లు, ఫోన్ వాడుకు. ఇంకేం చేస్తున్నావు షన్ను నువ్వు? ఓహో దాని మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా? చేసుకో. ఓకే బట్ డస్ట్ ఉంటే మీరే క్లీన్ చేసుకోవాలని చెప్పారుగా వార్డెన్. కర్టన్స్ బాగాలేదా? నువ్వు టవల్స్ చూడాలి ఫస్ట్. ఫ్యాన్ అంటే సమ్మర్ లో ఫ్యాన్ వాడటానికి, ఇప్పుడు రైనీ సీజన్ కదా అందుకనే క్లోజ్ చేసి ఉంది. రేటింగ్సా తిని. అబ్బా నమ్మనా అంటే రెడీ తీసేసుకుంటావు. ఇప్పుడు దాకా కనీసం రెస్పాండ్ అయ్యావే నువ్వు? చూడు మీ ఇద్దరికి ఏమి ఇచ్చింది? వా ఫర్ యూ ఆరెంజ్ ఫర్ యూ. ఏంటి నువ్వు ఆల్రెడీ నమిలిసావా? ఏంటి చూపించలేదు? నియాష్ని మేడంకి ఏమి ఇచ్చారు? నమన బాగుందా? నిత్య వార్డెన్ ఇచ్చిన నమన బాగుందా? ఓహో ఆల్రెడీ బుక్స్ ఓపెన్ చేస్తారు. షన్ను రీడింగ్ అని చదవాలంట. బుక్ తీసుకో, బుక్ తీ. Tab not allowed. You can see social media and all, right? It is a sleep time, so you need to sleep. Okay. తనేంటి హలో అన్ని తీసుకుంటున్నారా? దొంగలిస్తున్నారా? 1000 రూపాయస్ ఆ రాజు ఒక కాకిని కరిచింది. రాజు కాకిని కరిచి ఆ కాకి కరచడం వల్ల ఆ కాకి చచ్చిపోయింది. అది కాకి కదా. అబ్బా షన్నుకి నచ్చినట్టుంది కాకి కదా. శుభ్రం పడుకుంటుంది. సరిపోయారు ఇద్దరును. The next day. ఏంటి మార్నింగ్ లేచిపోయారు. గుడ్ మార్నింగ్ షన్ను. నువ్వు చెప్పు గుడ్ మార్నింగ్. గుమైంగ్. వార్డెన్ లేనట్టుంది ఈరోజు, ఎక్కడికో వెళ్ళింది నిత్య వార్డెన్. చేయండి బాగా చేయండి బ్రష్. కడుక్కుంటుంది. అబ్బా వెరీ గుడ్. 1 hour later. వావ్ షన్ను రెడీ అయిపోయావా? స్నానం చేర్చావా? అలా తుడుచుకోవాలి. దానికి అన్ని తెలుసు షన్నుకి. ఏంటి నియాష్ని గారు రెడీ చేస్తున్నారు? దేనికి? ఫంక్షన్ వెళ్తున్నారా? వావ్ షన్ను మేడం మీ బ్యాగ్ ఎంత బాగుందో. అబ్బా ఎంత బాగుందో షన్ను చీర. జారిపోయిందా? పర్లేదులే అక్క సత్తది. నియాష్ని అక్క సారీ కూడా సూపర్ ఉంది. అబ్బా అదిగో మిథున వచ్చేసింది. ఊరు నుంచి మిథున వచ్చేసింది.
అసలుకి మేము ఫంక్షన్ వెళ్తున్నాం నువ్వు కూడా రేపు గైస్ నీకు ఒక జపాన్ వర్డ్ చెప్తాను మీరు గెస్ చేయాలి ఏంటో ఎందుకు వాకియాచు వాకియాచు ఓకే గెస్ చేస్తారులే అందరూ లాస్ట్ లో చెప్తాను నీకు ఆన్సర్ ఓకే బర్త్డే పెంగ్విన్ బర్త్డే ఓకే పెంగ్విన్ బర్త్డేకి ఫుల్ గ్రాండ్ రెడీ అయ్యి వచ్చారు శారీస్ బ్యాగ్లు ఓ థ్యాంక్ యూ చెప్తుంది షేక్ అండ్ వెళ్ళు షేక్ అండ్ వెళ్ళు అబ్బా అబ్బా అలా మళ్ళీ ఇంకొకసారి ఇవ్వమ్మా షేక్ అండ్ ఇచ్చి ఒక్కకి ఇస్తావా ఇచ్చుకో డ్రా చేస్తున్నావా బర్త్డే కేక్ డ్రా చేసింది వా బర్త్డే కేక్ డ్రా చేయగానే బర్త్డే కేక్ వచ్చేసింది రే 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 ఏంట్రా ఇది గెస్ చేశారనుకో కామెంట్స్ లో రాయండి ఓకే ఏం చెప్పావు కూడా మాకు గుర్తులేదు మళ్ళీ ఒకసారి చెప్పు జపానీస్ లో ఇలా అంటారు ఆహా ఏంటి వర్డ్ మళ్ళీ చెప్పు వకచి వాకాచి వకనాచి ఆ? వకనాచి నీకే గుర్తులేదు ఇంక మాకే తెలుస్తుంది వాకా నానాచి అంట చూడండి నమ్మని అదిగో తినిపిస్తుంది బర్త్డే దీనిదమ్మా కోతిది కాదు దీన్ని తినిపించు ఫస్ట్ పెద్ద కేక్ వా ఎంత దగ్గరికి తానా ఇప్పుడు తినిపించు దా ఇక్కడ తినిపించు ఈ బ్యాగ్స్ అన్నది కాయిన్ తినిపించు అమ్మ కేకు పెంగ్విన్కి పార్టీ లేదా పుష్ప బర్త్డే అయిపోయింది ఇప్పుడు పార్టీ డాన్స్ పార్టీ కమ్ తీసేయాలా తీసేయండి ఇది మాకు అడ్డుగా ఉంది డాన్స్ వేయడానికి తీసేసా వెళ్ళు పరిగెట్టు షను డాన్స్ గో అదే డాన్స్ 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 ఎవ్రీవన్ ఓహో దియాష్ని గారు చూడు మొత్తం ఏ షను అమ్మో అది ఏ వాటే డాన్స్ పార్టీ అది తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచిన వెదికి చిలక ఆ తడిక 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 ఆ తడిక 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 ఆ తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక షన్ను నువ్వు కూడా చెయ్యి ఏంటి వచ్చేసావా షన్ను ఏం కావాలి నీకు నిత్య వార్డెన్ బ్యాగ్ నువ్వు అడిగేస్తావా వార్డెన్ బ్యాగ్ నువ్వు అడగొచ్చు అసలు ఓకే నో యూస్ వాడు విండండి ఇప్పుడు దాకా మీరు చాలా నాయిస్ చేశారు మీకు ముఖ్యంగా మీ చెల్లి సో ఇక మీ రూమ్ నుంచి ఎక్స్పెల్ అయిపోయి ఏం చేస్తారు గెంటేస్తుంది వెళ్ళదంట ఏంటి అంతా ఓహో ఎంత మంచిదాయో నిత్య వార్డెన్ అసలు వీళ్ళు చూడు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు డ్యూయల్ బ్లాక్ బోర్డ్ మీద ఎలా గీసారు రూమ్మేట్స్ అంట వీళ్ళు మనం మల్టిప్లికేషన్స్ ఆ, 1 టేబుల్ చెప్తుంది చూడు అక్కడ నిత్య వార్డెన్ ఎంత కష్టమైన టేబుల్ 3 are 3 చూడు Five. 1 9s are 9.
గా చెప్పు. 2 1 2, 2 2 4, 2 3 6. సరే ఓకే గుడ్. వెరీ గుడ్. 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 6 25, 5 6 30. మొత్తానికి కన్ఫ్యూజ్ అయినా బాగా చెప్పు. షన్ను నువ్వు 12 టేబుల్ చెప్పే. షన్ను 12 టేబుల్ చెప్పు నువ్వు. షన్ను 12 అను. 1 జా 12. ఓకే ఓకే సే బాయ్ ఎవ్రీవన్. బాయ్. బాయ్ చెప్పు షన్ను. బాయ్. ఓకే బాయ్. అంటే సైన్స్ క్లాస్ నే నువ్వేదో ఇందాక ఒక వర్డ్ చెప్పావు కదా, జపనీస్ ఏదో అన్నావు. అదేంటి దాని మీనింగ్ ఏంటి? that means goodbye. గుడ్ బై. ఓకే దట్స్ వెరీ గుడ్ వన్. మళ్ళీ చెప్పు, జపనీస్ వర్డ్ చెప్పు. ఏంటది? వాకనియా. వాకనియా. వాకనియా గుడ్ బైయా? నాకు అసలు తెలీదు. నువ్వు కరెక్ట్ చెప్తున్నావు రాంగ్ చెప్తున్నావు కూడా. షను వాకనియా అంట చెప్పు. వాకనియా షను. సిమ్ సిమ్ సిమ్మమ్మ. వాకనియా. వాక నియా. అబ్బా బాయ్.